హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అందించిన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పనిపూను కనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నజరైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క ప్రతి ఒక్క వాగ్దానానికి వారసులుగా మారిపోయి ఉన్నాము. ప్రతి ఒక్క వాగ్దానం మనం ఎప్పుడైతే పట్టుకుని అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీవు పనిపూను కొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలుగుతుంది. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చేసే పనిలో నీకు చేయాలనుకున్న సామర్థ్యానికి అధికమైన సామర్థ్యం నువ్వు కలిగి అక్కడ అద్భుతాలని దేవుని ద్వారా నువ్వు చేస్తావు. నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో దేవుడు నాకు తోడై ఉన్నాడని ఏదైతే విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసము నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. నీ సహవాసము ఎప్పుడు దేవుడితో ఉండాలి. ఎప్పుడు నువ్వు వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ఎప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా లోకములో ఉన్న ప్రతి ఒక్క దాని మీద అధికారాన్ని నువ్వు పొందుకున్న సామర్థ్యము నీ నుండి బయటకు వస్తుంది. ఎవరు లోకంలో చేయలేని ఎవరు అనేకమైన కార్యాలని దేవుడు నీ ద్వారా చేస్తాడు. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన నీలో ఉండబట్టి నీవు ప్రతి పని మీద అధికారం కలిగి ఉన్నావు. ప్రతి విషయం నువ్వు జయించగల సామర్థ్యము నీలో ఉంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో అధికమైన ఆనందము, అధికమైన ఘనత దేవుడు నీకు కలగజేస్తాడు. నీ సహవాసంలో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో విజయాలు నీ వెనకే వస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ కొరకు విజయాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు సమస్తమును సాధ్యమే. నీ ఆలోచనలు లోకం వైపు మార్చకుండా దేవుని యందు స్థిరంగా ఉంచి నువ్వు ఎప్పుడు ముందుకెళ్ళేవాడు ఉంటే నువ్వు ఎప్పుడు నీ జీవితంలో విజయాలే కనబడతాయి. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. వాక్యం ద్వారా ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క దాన్ని మనము అనుభవిద్దాము. సమయాన్ని బట్టి ఏ వాగ్దానం కల ఆ వాగ్దానం తీసుకుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ఇచ్చున్నారు, ఎక్కడ ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితిలో నుండి విడుదల రావాలి, ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రార్థిస్తావో ఆ ప్రార్థనలో నీకు విజయం అనేది కలుగుతుంది. ప్రార్థించుకుందామా? మహాప్రేమ కల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలు మీరే తోడని నడిపించండి తండ్రి. అప్పు ఐశ్వర్యంగా మారును గాక, అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ఎవరెవరికి ఏ సహాయాలు కావాలో మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని తండ్రి తీసివేస్తండి. ఏసు పొందగలరు ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎండిన ఎముకల్లో జీవం కలగజేసిన దేవా, అనారోగ్యంగా ఉన్నవారు తండ్రి అనారోగ్యం తొలగిపోయిందండి, ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. భయాందోళన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రతి భయాన్ని తండ్రి తొలగించి నేనున్న ధైర్యం తండ్రి వారికి కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరిలో తండ్రి మీరున్నారు తండ్రి. వారు ప్రార్థించి తండ్రి మీరున్నారని ధైర్యం తండ్రి ప్రతి ఒక్క విషయం వారు జయించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి ఏ విషయాల గురించి అయితే ప్రార్థిస్తున్నారు తండ్రి, ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఈ వాక్యంలో ఏకీభించారా తండ్రి, నీ ద్వారా తండ్రి ఏకీభించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.